ప్రైజ్ ది లార్డ్. హ్యాపీ ఈస్టర్. లూకాసు వార్త 24వ అధ్యాయం 6వ వచనం. ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. ఆమేన్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. ఈనాడు దేవాది దేవుడు మనందరితో మాట్లాడుతున్నారు. లూకాసు వార్త నుంచి ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడని పలుకుతున్నారు. ప్రైజ్ ది లార్డ్. మనము నిజముగా కొన్ని విషయాలను మనము గమనించినప్పుడు అద్భుతము, ఆశ్చర్యము యేసుక్రీస్తు ప్రభు వారి గురించి తెలుసుకున్నప్పుడు మరి ఈ భూమి మీద పుట్టిన అనేక మంది ఉన్నారు. చదువుకున్న వాళ్ళు ఉన్నారు, చదువుకోని వాళ్ళు ఉన్నారు, జ్ఞానులు ఉన్నారు, వివేకవంతులు ఉన్నారు, ధనవంతులు ఉన్నారు, దరిద్రులు ఉన్నారు. ఇలా మనము గమనిస్తూ ఉంటే ప్రతి ఒక్కరికి మరణం అనేది సంభవిస్తుంది. ప్రతి ఒక్కరూ మరణిస్తున్నారు. కానీ ప్రతి ఒక్కరి సమాధి కూడా ఇప్పటి వరకు సమాధిగానే అది మనకి కనబడుతుంది. కానీ యేసుక్రీస్తు ప్రభువారి సమాధి మాత్రమే ఇప్పటికిను తెరచి ఉంది, ఖాళీగా ఉంది. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఏదైతే ఆనాడు దూతలు చెప్పాయో ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడని ఒక మాటను గొప్పగా పలికి ఉన్నారు. దేవునికి స్తుతి కలుగునుగాక. నిజముగా సమాధిని చీల్చుకొని బయటికి వచ్చాడు. 3 దినములు ఆయన అనేక ఆత్మలకు సువార్తను ప్రకటించి, నోవా దినములలో అనేక ఆత్మలు బంధించబడి ఉండగా ఆత్మలకు ఆయన సువార్తను ప్రకటించి పరదేశంలో తీసుకెళ్ళి ఉంచాడు. దేవునికి స్తుతి కలుగునుగాక. 3వ దినము సమాధిని చీల్చుకొని బయటికి లేచి వచ్చాడు. హల్లెలూయా. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే అని పలుకుతున్నాడు. దేవునికి స్తుతి కలుగునుగాక. మనము కొన్ని మాటలు మత్తయి సువార్త 28వ అధ్యాయంలో 1వ వచనం నుంచి ధ్యానం చేస్తే ఈ విధముగా ఇక్కడ మనకు కనబడుతుంది. విశ్రాంతి దినము గడిచిపోయిన తరువాత ఆదివారమున తెల్లవారుచుండగా మగ్దలేని మరియయు వేరొక మరియయు సమాధిని చూడవచ్చిరి. ఇదిగో ప్రభు దూత పరలోకం నుండి దిగివచ్చి రాయి బొర్లించి దాని మీద కూర్చుండెను. అప్పుడు మహాభూకంపము కలిగెను. ఆ దూత స్వరూపము మెరుపు వలె నుండెను. అతని వస్త్రము హిమమంత తెల్లగా ఉండెను. అతనికి భయపడుట వలన కావలివారు వణికి సచ్చిన వారి వలె నుండిరి. దూత ఆ స్త్రీలను చూచి, మీరు భయపడకుడి, సిలువ వేయబడిన యేసును మీరు వెతుకుచున్నారని నాకు తెలియను. ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్లే ఆయన లేచి ఉన్నాడు. రండి, ప్రభు పడుకునిన స్థలమును చూచి త్వరగా వెళ్ళి ఆయన మృతులలో నుండి లేచి ఉన్నాడని ఆయన శిష్యులకు తెలియజేయుడి. ఆమేన్. దేవునికి మహిమ కలుగునుగాక. ఏదైతే యేసు ప్రభువారు మరి ప్రధాన యాజకుల చేత, పెద్దల చేత బంధించబడి, హింసించబడి సిలువకు అప్పచెప్పబోతున్నారు. మరలా 3వ దినము లేస్తానని శిష్యులకు బోధించి ఉన్నారు. అటు రీతిగా చెప్పిన ప్రకారముగా 3వ దినము లేచిన దేవుడు. ఈనాడు మనము ఈ యొక్క వాగ్దానాన్ని చదివినప్పుడు ఈ వాగ్దానంలో కొన్ని సత్యాలు దాగి ఉన్నాయి, కొన్ని నిజాలు దాగి ఉన్నాయి. మన జీవితంలో కూడా, మన కుటుంబాలలో కూడా ఏదైనా ఒక శోధన, బలహీనత, దుఃఖము, వేదన, ఒక అంధకారము, చీకటి కమ్మి ఉన్నప్పుడు నిజముగా ఈ దినము పునరుద్ధాన దినం, పండుగ దినము, యేసుక్రీస్తు ప్రభువారు లేచిన దినము, మన జీవితంలో గొప్ప వెలుగునిచ్చు దినము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇందాక మనం చెప్పినట్లుగా అనేక మంది చనిపోయారు. ఎవరు కూడా లేచి ఆ ఖాళీగా ఉన్న సమాధిని చూపించలేకపోయారు. కానీ ప్రపంచమంతటిలో ఒకే ఒక సమాధి ఇప్పటికినూ ఖాళీగా ఉందంటే అది యేసుక్రీస్తు ప్రభువారి సమాధి మాత్రమే. మరి ఇక్కడ మనము యేసుక్రీస్తు ప్రభువారితో అంటుకట్టబడి ఉన్నప్పుడు, ఆయనతో నడిచినప్పుడు, ఆయన సన్నిధిలో ప్రార్థించినప్పుడు ఇక్కడ గొప్ప కార్యములు దేవుడు చేస్తాడు. ఎందుకంటే నీ పక్షంన నా పక్షంన దేవుడు యుద్ధము చేస్తున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ పునరుద్ధాన పండగ దినమున, ఈ దినము ప్రత్యేకించి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు.
మనలో ఉన్న పాతవన్నీ గతించిపోవాలి, నూతనమైన విషయాలు, నూతనమైన అభిషేకము మనలోకి రావాలి. దేవునికి స్తోత్రం కలుగాక. మన ఆలోచన మారాలి, మన యొక్క తలంపులు మారాలి, మనమంతా క్రీస్తుతో అంటుకట్టబడాలి. దేవునికి స్తుతి కలుగునుగాక. ఈ పునరుద్ధానము నాడున మనము నూతనమైన నిర్ణయం తీసుకొని ఆయన సన్నిధిలో సాగిలపడి ప్రార్థించినప్పుడు నిజముగా ఆనాడు ఏ విధంగా అయితే మరి అక్కడ మగ్దలేని మరియయు వేరొక మరియకు కనబడి ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడని దేవదూతలు చెప్పాయి. అదే మాదిరిగా ఈనాడు ఒక దుఃఖము, వేదన, బాధ ఉంటే ఖచ్చితంగా ఒక దూతను పంపిస్తాడు దేవుడు. దేవునికి స్తుతి కలుగునుగాక. మరి ఈ సమయంలో మనము కలిసికట్టుగా మొరపెట్టాలి, ప్రార్థన చేయాలి. ప్రార్థించినప్పుడు, అడిగినప్పుడు దేవుడు గొప్ప కార్యము చేస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. మరి మనము కలిసికట్టుగా మొరపెట్టి ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడా, కృపగల తండ్రి, ప్రేమగల తండ్రి, దయగల తండ్రి, నీకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు తండ్రి. అవును ప్రభా తండ్రి, మమ్మల్ని అందరినీ కూడా ప్రభా రక్షించడానికి, మమ్మల్ని అందరినీ కూడా ప్రభా కాపాడడానికి ప్రభా నీవు తండ్రి శిలువ మీద మరణించి 3వ దినము తండ్రి మా కొరకు మరలా లేచి ప్రభా నీవుండు స్థలానికి మమ్మల్ని తోడుకుపోవడానికి ప్రభా ఈ దినం మాతో నువ్వు మాట్లాడుతున్నావు తండ్రి. నీకు వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. ప్రభా నువ్వు లేచి ఉన్నావనే సత్యము ప్రతి ఒక్కరికి తెలుసుకునే ఒక జ్ఞాన వివేచనను అనుగ్రహించండి ప్రభా తండ్రి. ప్రభా ఈ యొక్క వాక్యాన్ని బోధించుటకు మాకు శక్తిని దయచండి ప్రభా. నీకు స్తోత్రం. నీకు సాక్షి బిడ్డలుగా ఉంచమని అడుగుచున్నాం దేవా. నీకు స్తోత్రం ప్రభా. తెలిసి తెలియక చేసిన కొన్ని పొరపాటులను, తప్పిదములను మన్నించి ప్రభా ఈ పునరుద్ధాన దినమున ప్రభా యేసయ్య మరలా మేము నూతన శక్తి, బలము పొందుకుని ప్రభా తండ్రి నేను గణపరిచే బిడ్డలుగా, నిన్ను స్తుతించే బిడ్డలుగా, నిన్ను ఆరాధించే బిడ్డలుగా, అనేకులకు నేను పరిచయం చేసే బిడ్డలుగా ఉంచుటకు నీ కృపను చూపించి రక్షించమని మనాథుడు, రక్షకుడైన మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన ఎంతో శ్రేష్టమైన నామంలో ఈ యొక్క చిన్ని ప్రార్థన అడిగి వేడుకొని బ్రతిమాలుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్. దేవుని యొక్క మహాకృప మనందరికీ తోడై ఉండునుగాక. యేసుక్రీస్తు ప్రశస్త నామంలో ప్రతి ఒక్కరికి శాంతి సమాధానము కలుగునుగాక. హ్యాపీ ఈస్టర్. ప్రతి కుటుంబంలో దేవాది దేవుడు గొప్ప కార్యము దయచేయునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ వన్ అండ్ ఆల్.